ఓకే గైస్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి మనకి ఎర్రర్స్ డ్యూ టు శ్రింకేజ్ ఆఫ్ ఏ మ్యాప్. అంటే మనకి ఏదైనా ఒక మ్యాప్ని మనం ఫీల్డ్లో డ్రా చేసినప్పుడు శ్రింకేజ్ అంటే ఇప్పుడు మనం ఒక మ్యాప్ని మనం డ్రా చేసాం. మనం డ్రాయింగ్ పేపర్లో ఒక మ్యాప్ని డ్రా చేసాం. సో ఆఫ్టర్ సమ్ డేస్ మన మ్యాప్ శ్రింక్ అయిపోయింది. అంటే మన మ్యాప్ కొంచెం రెయిన్కి ఎఫెక్ట్ అయ్యో, విండ్కి ఎఫెక్ట్ అయ్యో, లేకపోతే ఆ అట్మాస్ఫిరిక్ కండిషన్స్కి ఎఫెక్ట్ అయ్యో శ్రింక్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి మ్యాప్ సైజు ఇలా ఇర్రెగ్యులర్గా రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనకి దీని సైజ్ ఎట్లా ఉంది, యాక్చువల్ సైజ్ కావాలి మనకి. సో ఇటువంటి అప్పుడు మనకి ఎట్లా తెలుసుకోవాలి, ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగపడుతుందని డిస్కస్ చేద్దాం. శ్రింకేజ్ అంటే ఏంటో ఒకసారి ఫస్ట్ మనకి ద డ్రాయింగ్ పేపర్ జనరల్లీ శ్రింక్స్ డ్యూ టు వేరియేషన్ ఇన్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్. అంటే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ వల్ల మనకి డ్రాయింగ్ పేపర్ కొంచెం మనకి వేరియేషన్ అవుద్ది. అంటే మనకి ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్సెట్రా. ఆల్ ది లైన్స్ మార్క్డ్ ఆన్ ద మ్యాప్ శ్రింక్ డ్యూ టు సమ్ ఎక్స్టెంట్. అంటే శ్రింక్ అవుతాయి, అంటే పెరగచ్చు లేదా తగ్గచ్చు. దస్ ద లెన్స్ మెజర్డ్ ఫ్రమ్ ద మ్యాప్ ఆఫ్టర్ శ్రింకేజ్ ఆఫ్ మ్యాప్ ఆర్ నాట్ కరెక్ట్ డిస్టెన్సెస్. అంటే ముందు మెజర్ చేసిన తర్వాత మెజర్ చేసిన ఒకలా ఉండవు. శ్రింక్ అయిపోయిన తర్వాత డిస్టెన్స్, శ్రింక్ అవ్వకముందు డిస్టెన్స్ ఒకలా ఉండవు, మారిపోతాయి. సో ఇలాగ మనకి మారిపోవడం వల్ల ఎఫెక్ట్ అవుద్ది మనకి. సో ఇటువంటి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది ఇదిగో. ఇఫ్ ద మ్యాప్ ఈజ్ మ్యాప్ శ్రింక్ అయితే ద యాక్చువల్ డిస్టెన్స్ వుడ్ బి మోర్ దెన్ ద కరస్పాండింగ్ మెజర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మ్యాప్. సో ఏదైనా మ్యాప్ శ్రింక్ అయితే యాక్చువల్ డిస్టెన్స్ వుడ్ బి మోర్ దెన్ కరస్పాండింగ్ మెజర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మ్యాప్. అంటే ఏంటంటే, సో మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక మ్యాప్ ఇలా ఉందండి. సో దీని మీద డిస్టెన్స్ మెజర్ చేస్తే మీకు సింపుల్గా చెప్తున్నాను. మ్యాప్ కాబట్టి ఇది ఒక ప్లాన్ మ్యాప్ ఏదోటి అనుకోండి. 2 సెంటీమీటర్స్ ఉందండి దీని మీద డిస్టెన్స్. స్కేల్ కన్వర్షన్ తర్వాత చూసుకోండి, స్కేల్ వదిలేండి. సో ఇది 2 సెంటీమీటర్స్ ఉంటుంది కదండి ఈ డిస్టెన్స్, 2 సెంటీమీటర్స్. ఇది శ్రింక్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది మెజర్ చేశారు, ఇది 2 సెంటీమీటర్స్ లేదు, చూసుకోండి ఇక్కడ. ఇది 2 సెంటీమీటర్స్, ఇది లేదు 2 సెంటీమీటర్స్. ఇది ఎంత ఉంటుందండి, 1.5 సెంటీమీటర్స్ ఎంత వచ్చింది. అండ్ అదే చెప్తున్నాడు ఏంటి, మ్యాప్ has shrunk, the actual distance would be more than the corresponding measured distance from the map. సో దీని మీద యాక్చువల్ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, శ్రింక్ అయిపోతే డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, శ్రింక్ అయిపోతే డిస్టెన్స్ తగ్గిపోతుంది. యాక్చువల్గా 2 సెంటీమీటర్స్, శ్రింక్ అయిపోతే 1.5 సెంటీమీటర్ వచ్చింది. అంటే యాక్చువల్గా ఎక్కువ ఉంది, శ్రింక్ అయ్యాక తగ్గిపోయింది. సో ఈ పాయింట్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ద రేషియో ఆఫ్ ష్రంక్ లెంత్ టు ద యాక్చువల్ లెంత్ ఈజ్ నోన్ ఎస్ శ్రింకేజ్ రేషియో ఆర్ శ్రింకేజ్ ఫ్యాక్టర్. సో దీని నుంచి మనకి ఏమొచ్చిందంటే శ్రింకేజ్ ఫ్యాక్టర్ అని ఒకటి వచ్చిందండి. సో ఒకసారి సరిగ్గా చూడండి, శ్రింకేజ్ ఫ్యాక్టర్ ద రేషియో ఆఫ్ ష్రంక్ లెంత్ టు యాక్చువల్ లెంత్. సో ష్రంక్ లెంత్ అంటే ఏంటి, శ్రింక్ అయిపోయిన లెంత్ ఎంత 1.5, ఒరిజినల్ లెంత్ ఎంత 2 సెంటీమీటర్స్. సో మొత్తం మీకు ఇందులోనే ఉందండి. సో ఒకసారి రాత్రం చూడండి, శ్రింకేజ్ ఫ్యాక్టర్. సో దీన్నే మనం ఇంకో విధంగా శ్రింకేజ్ రేషియో అని కూడా పిలుస్తామండి. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాబ్లమేటిక్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్. శ్రింకేజ్ ఫ్యాక్టర్ అలాగే శ్రింకేజ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ష్రంక్ లెంత్ బై, అంటే శ్రింక్ అయిపోయిన తర్వాత వచ్చిన లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో ఇందులో ష్రంక్ లెంత్ ఏంటో చెప్పండి, మన మ్యాప్ చూసి. ఇదిగోండి, ఇది ష్రంక్ అయిపోయింది, ఎంత లెంత్ 1.5 వచ్చింది. ఒరిజినల్ లెంత్ ఎంత 2. సో ఈ రేషియోని మనం శ్రింకేజ్ ఫ్యాక్టర్ ఆర్ శ్రింకేజ్ రేషియో అని మనం అంటాం. చూడండి, ద ష్రంక్ స్కేల్ ఈజ్ లెస్ దెన్ ఒరిజినల్ స్కేల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ, ద ష్రంక్ స్కేల్ ఈజ్ లెస్ దెన్ ఒరిజినల్ స్కేల్. సో మనకి ఏంటంటే ఒరిజినల్ స్కేల్ వచ్చేసి మనకి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 మీటర్. ఈ స్కేల్కి మనం ఇది డ్రా చేసాం. సో సైట్లో 2 మీటర్స్ ఉంది కాబట్టి 2 సెంటీమీటర్స్ డ్రా చేసాం. సో ఇది ఒరిజినల్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ష్రంక్ స్కేల్ ఈజ్ లెస్ దెన్ ఒరిజినల్ స్కేల్. ఒరిజినల్ స్కేల్ 1 మీటర్ ఉంటే ష్రంక్ స్కేల్ తక్కువ ఉంటుంది. అంటే ష్రంక్ స్కేల్ కొంచెం తక్కువ అయిపోద్ది కదండి. సో ఇక్కడ తక్కువ డిస్టెన్స్ వచ్చిందంటే సో స్కేల్ కూడా తక్కువ అయిపోతుంది. అర్థమైందండి మీకు, ష్రంక్ స్కేల్ ఈజ్ లెస్ దెన్ ఒరిజినల్ స్కేల్. ష్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. ఇది ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోండి. ష్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. సో ష్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. అలాగే ష్రంక్ రిప్రజెంటేటివ్, అలాగే ష్రంక్
మనకి రేషియో అన్నాం కదండి, శ్రింకేజ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఈజ్ ఒరిజినల్ ఆర్ఎఫ్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. అట్లాగే మనకి కరెక్ట్ డిస్టెన్స్ కావాలనుకోండి, మెజర్ డిస్టెన్స్ బై శ్రింకేజ్ ఫ్యాక్టర్ వేస్తే మనకి కరెక్ట్ డిస్టెన్స్ వస్తుంది. మెజర్ డిస్టెన్స్ బై శ్రింకేజ్ ఫ్యాక్టర్ అయితే కరెక్ట్. అట్లాగే కరెక్ట్ ఏరియా కావాలనుకోండి, మెజర్డ్ ఏరియా బై శ్రింకేజ్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ వేస్తే మనకి మెజర్డ్ ఏరియా వస్తుంది. మీరు అట్లా చూస్తూ ఉండండి, ఒకసారి ఫార్ములాని అన్ని లిస్ట్ అవుట్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అట్లాగే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఎగ్జాంపుల్ కూడా అయితే సాల్వ్ చేద్దాం, ఓకేనండి. సో అట్లాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎర్రర్స్ డ్యూ టు రాంగ్ మెజరింగ్ స్కేల్ అని ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు వెయిట్ చేయండి. సో నీట్గా 1 by 1 ఫార్ములాస్ అయితే రాస్తాం. సో మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మనకి, సో ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫార్ములా, సో మనకి ఏంటంటే ఫస్ట్ ఫార్ములా వచ్చేసి మనకి శ్రింకేజ్ రేషియో ఆర్ శ్రింకేజ్ ఫ్యాక్టర్ అండి. శ్రింకేజ్ రేషియో ఎస్ఆర్ అంటారు లేదా ఎస్ఎఫ్, శ్రింకేజ్ ఫ్యాక్టర్. శ్రింకేజ్ రేషియో లేదా శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే స్రంక్ లెంత్ బై యాక్చువల్ లెంత్. సో మీరు ఒక నోట్స్లో అయితే రాసుకోండి, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. డయాగ్రామ్ వేసి రాసుకుంటే కొంచెం మీకు క్లియర్గా అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రింకేజ్ లేదా శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంటే స్రంక్ లెంత్ బై యాక్చువల్ లెంత్. స్రంక్ లెంత్ అంటే మనం ఏదైనా ఒక మ్యాప్ తీసుకున్నాం, ఇది పూర్వకాలం మ్యాప్ గీసామండి, అంటే ఒక సంవత్సరం క్రితం మీరు మ్యాప్ గీసారు. సో ఇప్పుడు తీసి చూస్తే ఇలా చిన్నగా అయిపోయింది, అంటే డిస్టెన్సెస్ లెంత్లు ఇవన్నీ చెదిరిపోయినాయి. కొంచెం మనకు 1 year అంటే సో టెంపరేచర్ బాగా ఎఫెక్ట్ అయ్యి సో మొత్తం అన్నీ కొంచెం మారిపోయినాయి. అప్పుడు 1.5 centimeters వచ్చింది, ఇక్కడ 2 centimeters ఉంది. అంటే శ్రింకేజ్ రేషియో ఎంత అండి, స్రంక్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అంటే ఎంత, స్రంక్ లెంత్ ఎంత, దీంట్లో శ్రింక్ అయిపోయిన తర్వాత ఎంత వచ్చింది, 1.5 వచ్చింది. ఒరిజినల్ లెంత్ ఎంత, 2. దీన్ని శ్రింకేజ్ రేషియో లేదా శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంటారు. దీంట్లో చెప్పిన ఫస్ట్ ఫార్ములా ఇదండి. అట్లాగే మనకి స్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు మనకి రెండో ఫార్ములా వచ్చేసి స్రంక్, SHRUNK, స్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. సో అర్థమైందండి మీకు. స్రంక్ స్కేల్ అంటే ఇప్పుడు సో దీంట్లో 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 meter అని మీరు డ్రా చేశారు అప్పట్లో అనుకుని. సో ఇప్పుడు మారిపోవడం వల్ల స్కేల్ వేరియేషన్ వచ్చేద్దండి. సో ఇప్పుడు కూడా 1.5 centimeters ఇంటూ 1 meter చేశారనుకోండి, మీకు అర్థమైందండి. ఇక్కడ 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 meter ఉంది, ఇక్కడ కూడా 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 meter అని మీరు స్కేల్ అనుకుంటే 1.5 centimeter ఇంటూ 1, ఇక్కడ 2 ఇంటూ 1 అయితే 2 meters, ఇక్కడ 1.5 ఇంటూ 1 అయితే 1.5 meters వస్తుంది. అంటే తప్పు కదండి, ఈ రెండు మ్యాచ్ అవుతలేదు ఎక్కడ కూడా. అంటే ఇది కరెక్టే, 1 centimeter ఈజ్ ఈక్వల్ 1 meter. అప్పుడు మనం డ్రా చేసాం, అప్పుడు ఎప్పుడో మీరు ఫీల్డ్ ఇవన్నీ తీసుకుని 1 centimeter ఈజ్ ఈక్వల్ 1 meter అని స్కేల్ అనుకుని ఇవన్నీ డ్రా చేశారు. బట్ శ్రింక్ అయిపోయాక ఈ స్కేల్ ఉండదండి, మారిపోద్ది. ఆ మారిపోయిన స్కేల్ ఎంత, ఇప్పుడు 1.5 centimetersకి మనకి 2 రావాలంటే ఆ మారిపోయిన స్కేల్ ఎంత, స్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్ వేస్తే మనకి స్రంక్ స్కేల్ వస్తుంది. అట్లాగే మనకి దాన్నే కొంచెం వేరే విధంగా ఎట్లా రాశారంటే స్రంక్ ఆర్ఎఫ్ అంటే మీకు అర్థమైంది కదండి. ఆర్ఎఫ్ అంటే ఏమైంది, స్రంక్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ ఆర్ఎఫ్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. అంటే ఆర్ఎఫ్ అంటే మనం ఆల్రెడీ చూసాం, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ అంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 meter అనుకున్నాం అనుకోండి. ఏమని చేస్తాం, 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 meter అంటే 100 centimeters. సెంటీమీటర్ క్యాన్సిల్ 1/100. దీన్ని ఆర్ఎఫ్ అంటాం, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఒకసారి లేకపోతే వీడియో ముందుకెళ్ళి చూడండి. రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అది టెమ్స్లో ఇచ్చాడు. స్రంక్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. ఒరిజినల్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. సో మీరు ఇది చదువుకున్నా మీకు అర్థమవుతుంది. అట్లాగే మనకి కరెక్ట్ డిస్టెన్స్, ఇప్పుడు వరకు ఇదంతా వదిలేండి, మనకు కరెక్ట్ డిస్టెన్స్ ఎంతో కావాలి. అంటే ఇక్కడ 2 centimeters మీరు అప్పట్లో డ్రా చేసిన 2 centimeters. మీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 1 centimeter ఈక్వల్ 1 meter అని మీరు డ్రా చేశారు కదండి. అప్పట్లో మీరు 2 centimeters అని డ్రా చేసి ఇక్కడ ఇండికేట్ చేయరండి, మీరు జస్ట్ ప్లాన్ డ్రా చేస్తారు. ఇక్కడ స్కేల్ ఉంది కదండి, ఇక్కడ కొలుచుకుంటూ వచ్చేద్ది. సో ఇది ఏమి మీరు ఇండికేట్ చేయరు. ఫస్ట్లో 1 year అయిపోయాక తీసారు, మ్యాప్ ఇలా ఉంది, ఇలా ఉందనుకోండి మీరు మెజర్ చేస్తే తప్పు కదండి. ఇక్కడ మనం ఏమి ఇండికేట్ చేయలేదు అప్పట్లో. అంటే ఇక్కడ 1.5 వచ్చింది, యాక్చువల్గా 2 ఉండాలి. ఆ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, కరెక్ట్ డిస్టెన్స్ అన్నది ఇక్కడ ఫార్ములా అయితే ఇవ్వడం జరిగింది. సో 3వ ఫార్ములా రాస్తున్నాను చూడండి ఒకసారి. కరెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు
మెజర్డ్ డిస్టెన్స్ బై శ్రింకేజ్ ఫ్యాక్టర్ వేస్తే మనకి కరెక్ట్ డిస్టెన్స్ వస్తుందండి. అంటే కరెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మెజర్డ్ డిస్టెన్స్. అంటే మెజర్ చేసాం కదండి, ఇక్కడ ఈ 1.5 మెజర్ చేసాం కదండి, 1.5 బై శ్రింకేజ్ ఫ్యాక్టర్ వేస్తే మనకి కరెక్ట్ డిస్టెన్స్ ఎంతో వస్తుంది. సో వాడు అదే చెప్తున్నాడండి ఇక్కడ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి ఒకసారి. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అయితే శ్రింకేజ్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ అవుతుంది కింద. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అయితే శ్రింకేజ్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ అవుతుంది. మెజర్డ్ ఏరియా బై శ్రింకేజ్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ అనేది మీకు అవుతుంది. సో ఒకసారి ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. ద ప్లాన్ ఆఫ్ ఏరియా అండ్ స్ట్రంక్ సచ్ దట్ ద లైన్ ఒరిజినల్లీ 10 సెంటీమీటర్స్ నౌ మెజర్. అంటే ఒరిజినల్గా 10 సెంటీమీటర్స్ ఉంటుందండి, ఇప్పుడు మెజర్ చేస్తే 9.5 వచ్చింది. ఇక్కడ ఒరిజినల్ స్కేల్ ఇచ్చాడు ఎంత, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్. ఆడేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, శ్రింకేజ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంటే మీ దగ్గర ఫార్ములా ఉందా లేదా? శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంటే ఏంటండి, యాక్చువల్ లెంత్. అంటే శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంటే స్ట్రంక్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఒకసారి చూడండి ఇక్కడ ఫార్ములా, శ్రింకేజ్ ఫ్యాక్టర్. సో ఆల్రెడీ మనం చేసాం ఇక్కడ, స్ట్రంక్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. స్ట్రంక్ లెంత్ ఎంత అండి 9.5, ఒరిజినల్ లెంత్ ఎంత అండి 10. అప్పుడు ఎంత వచ్చింది 0.95. శ్రింకేజ్ ఫ్యాక్టర్ 0.95. ఇక్కడ కూడా అదే చేసేది చూడండి, శ్రింకేజ్ ఫ్యాక్టర్ 0.95. అట్లాగే మనకి శ్రింకేజ్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రంక్ స్కేలు ఎంత కనుక్కోమన్నాడు. ఒకసారి మనం స్ట్రంక్ ఆర్ఎఫ్ కనబడుతుంది. ఆర్ఎఫ్ అంటే ఏముందండి, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 0.95/1000 అయితే మనకి రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ వచ్చిందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 0.95/1000 అంటే 1/1000 రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. సో దీన్ని బట్టి వాల్యూ బట్టి అనగా స్ట్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10.53 మీటర్స్. స్ట్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10.53 మీటర్స్. అట్లాగే కరెక్ట్ డిస్టెన్స్, మనకి కరెక్ట్ డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా అండి, మెజర్డ్ డిస్టెన్స్ బై శ్రింకేజ్ ఫ్యాక్టర్. మెజర్డ్ డిస్టెన్స్ ఎంత 98 మీటర్స్, శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంతా 0.95 వచ్చేసింది. కరెక్ట్ ఏరియా, మెజర్డ్ ఏరియా అంతా 10,000, శ్రింకేజ్ ఫ్యాక్టర్ అంతా 0.95 హోల్ స్క్వేర్ వచ్చేసింది. కరెక్ట్ డిస్టెన్స్ వచ్చింది, కరెక్టెడ్ ఏరియా వచ్చేసింది. ఎస్ఎఫ్ అదే శ్రింకేజ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. అలాగే ఆర్ఎఫ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. సో స్కేల్ కూడా వచ్చేసింది. సో ఇంక అర్థమైంది అనుకున్నాను. స్ట్రంక్ స్కేల్ అంటే ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్ అండి, స్ట్రంక్ స్కేల్. సో ఒకసారి మీరు చూడండి, ఈ లైన్ ఈ పార్ట్ మీకు అర్థమైందో లేదో మీకు ఒకసారి చెప్తున్నాను. స్ట్రంక్ స్కేల్ ఇక్కడ రాత్రం చూడండి ఒకసారి. స్ట్రంక్ స్కేల్ ఫార్ములా ఏంటి, మనకు తెలిసిన ఫార్ములా ఇక్కడ చూడండి ఒకసారి. స్ట్రంక్ స్కేల్ అంటే అక్కడ ఫార్ములా ఉంటుంది చూడండి, ఇక్కడ అండర్లైన్ చూసింది. స్ట్రంక్ స్కేల్ ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. ఒరిజినల్ స్కేల్ ఎంత 1/10,000. సో ఎందుకు 1/10,000 చేసామంటే ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్స్. దీనికి ఆర్ఎఫ్ ఏంటండి, రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ 1 సెంటీమీటర్ బై 10 ఇంటూ 100 సెంటీమీటర్స్. అంటే సెంటీమీటర్ క్యాన్సిల్, అంటే 1/1000 వచ్చింది. సో ఈ 1/1000 ఇక్కడ తీసుకురండి. ఒరిజినల్ స్కేల్ అంతా 1/1000, 10,000 అండి. ఒకసారి ఉండండి. సో మీకు ఒకసారి 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అంటే 1/1000 అండి. సో 10,000 కాదండి, కొంచెం చూసుకోలేదు, మిస్టేక్ చేశాను. సో 1/1000 ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్ ఎంత 0.95. మన దగ్గర ఆల్రెడీ ఉంది కదండి 0.95. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ ఎలా వచ్చిందో. స్ట్రింక్ స్కేల్ మీరు ఫార్ములాలు అన్నీ ఒక చోట రాసుకోండి, మీకు ఆన్సర్లు వస్తాయి. స్ట్రంక్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్కేల్ ఇంటూ శ్రింకేజ్ ఫ్యాక్టర్. శ్రింకేజ్ ఫ్యాక్టర్ ఆల్రెడీ కట్టాం, ఇక్కడ కట్టాం కదండి 0.95. అండ్ ఒరిజినల్ స్కేల్ అంతా మనకు తెలిసి అది ఇచ్చాడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్స్ అంటే 1/1000 ఇంటూ 0.95 వేసాం. సో దీని ఆన్సర్ మనకి 1/1053 వచ్చింది. 1/1053. సో దీన్ని మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తాం. అర్థమైందండి. ఇక్కడ 1 సెంటీమీటర్ వేసుకుంటే బై 100 వేసుకుంటే ఎంత అవుతుంది, ఇక్కడ 10.53. సో యూనిట్ కన్వర్షన్స్ ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అర్థమైపోతే కామెంట్ చేయండి. సో మళ్ళీ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అట్లాగే ఇది శ్రింకేజ్ ఫ్యాక్టర్ గురించి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి అర్థమైపోతే వీడియో ఒకసారి వెనకాల నుంచి మళ్ళీ చూడడానికి ట్రై చేయండి.
సో అట్లాగే మనకి ఇంకొకసారి కొన్ని ఫార్ములాస్ అయితే ఇవ్వడం జరిగింది, ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఎర్రర్ డ్యూ టు రాంగ్ మెజరింగ్ స్కేల్ అంటే మనం రాంగ్గా మెజరింగ్ చేస్తే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఒకసారి చూద్దామండి. కరెక్ట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు RF ఆఫ్ రాంగ్ స్కేల్ బై RF ఆఫ్ కరెక్ట్ స్కేల్ ఇంటూ మెజర్ లెంత్. అట్లాగే ఒకవేళ ఏరియాలో మిస్టేక్ చేస్తే మనం కరెక్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు RF ఆఫ్ ద రాంగ్ స్కేల్ బై RF ఆఫ్ ద కరెక్ట్ స్కేల్ హోల్ స్క్వేర్ ఇంటూ మెజర్డ్ ఏరియా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైపోతే వీటి గురించి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే వీటి గురించి అయితే చెప్తానండి. ఇప్పుడైతే ఇంకేమీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, జస్ట్ ఫార్ములాస్ అయితే నోట్ చేసుకోండి. కరెక్ట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు RF ఆఫ్ ద రాంగ్ స్కేల్ బై RF ఆఫ్ ద కరెక్ట్ స్కేల్ ఇంటూ మెజర్డ్ లెంత్. అట్లాగే కరెక్ట్ ఏరియా, కరెక్ట్ లెంత్. RF అంటే తెలుసు మనకి, రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద రాంగ్ స్కేల్ బై రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద కరెక్ట్ స్కేల్ ఇంటూ మెజర్డ్ లెంత్. ఎర్రర్స్ డ్యూ టు రాంగ్ మెజరింగ్ స్కేల్. సో రాంగ్ మెజరింగ్ స్కేల్ యూజ్ చేసినప్పుడు అంటే, సో మనం తప్పుగా మెజర్ చేసినప్పుడు మనకి స్కేల్ మిస్టేక్ వచ్చినప్పుడే ఏ విధంగా చెయ్యాలి అన్న దాని గురించి ఒకసారి ఇక్కడ ప్రాబ్లం కూడా చూద్దాం, మీకు అర్థమవుద్ది. సో ఏ సర్వేయర్ మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points మార్క్డ్ ఆన్ ద ప్లాన్ డ్రాన్ టు ఏ స్కేల్ ఆఫ్ 1 centimeter is equal to 1 meters and found it to be 50 meters. Let he detected he used wrong scale of 1 centimeter is equal to 50 centimeters. For that measurement determine the correct length. అంటే ఏంటంటే 1 centimeter is equal to 1 meter అనుకుని డ్రా చేశాడు. బట్ తప్పు మనకి ఏంటంటే రాంగ్ స్కేల్ ఆఫ్ 1 centimeter is equal to 50 centimeters అంట. అంటే మనకి RF ఆఫ్ రాంగ్ స్కేల్ ఎంత 1/50. అట్లాగే RF ఆఫ్ కరెక్ట్ స్కేల్ ఎంత 1/100 మీటర్స్ కదా, 1 meter కదండి. సో సెంటీమీటర్స్లో వేసుకుంటే 1/100 ఇంటూ మెజర్ లెంత్ ఎంత మెజర్ చేసాడు, డిస్టెన్స్ ఎంత మెజర్ చేసాడు. చూడండి 50 meters డిస్టెన్స్ మెజర్ చేసాడు. సో ఇప్పుడు కరెక్ట్ లెంత్ ఎంత 100 meters వచ్చింది కదండి. కరెక్ట్ లెంత్ ఎంత 100 meters. అంటే స్కేల్ తప్పు అనుకున్నాడు, స్కేల్ మిస్టేక్ వల్ల ఈ విధంగా వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడేం చూడండి. అలాగే ఏరియాలో మిస్టేక్ చేస్తే సేమ్ హోల్ స్క్వేర్ వేసుకుంటాం, ఇక్కడ ఇంటూ ఏరియా వేస్తాం, వచ్చేస్తాం ఆన్సర్. ఇది ప్రాబ్లం డ్యూ టు రాంగ్ మెజరింగ్ స్కేల్ వల్ల. అంటే 1 centimeter is equal to 1 meter అని డ్రా చేస్తాడు, బట్ 1 centimeter is equal to 50 centimeters అంట. అప్పుడు RF ఆఫ్ రాంగ్ స్కేల్ బై RF ఆఫ్ కరెక్ట్ స్కేల్ ఇంటూ మెజర్ లెంత్ వేస్తే మనకు కరెక్ట్ లెంత్ అన్నది వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ టాపిక్. అట్లాగే శ్రింకేజ్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. శ్రింకేజ్ అంటే ఏంటి, ఫార్ములాస్ ఎట్లా వచ్చినాయి, సో ఈ ఫార్ములాస్ గురించి అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అట్లాగే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా చూస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేయింగ్ సబ్జెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా మీరు కానీ హిట్ చేస్తే నెక్స్ట్ ఆల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.